హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై లీజీ అడ్వెంచర్స్. మా అమ్మమ్మ తన ఏజ్లో అంటే ఆల్మోస్ట్ 70 ఇయర్స్ ఉంటాయి, అందుకే తన ఏజ్ మెన్షన్ చేశాను. ఆ ఏజ్లో కూడా ఎంతో ఓపిక్గా చకినాలు కాలుస్తుంది చూసారా. ఏజ్ పక్కన పెడితే మీరు చేయగలుగుతారా? మీరున్న ఏజ్లో 20, 25 ఆర్ 30 మీకు అంత ఓపికలు ఎక్కడి? మనం ఉన్న ముందు జనరేషన్తో కంపేర్ చేస్తే మనకున్న ఓపికలు చాలా తక్కువ. సో మనం అలాంటి పనులు చేయలేము. అసలు ఆ ఫుడ్ ఐటమ్స్ కూడా ప్రిపేర్ చేయడానికి మనకు మనసు రాదు. సో వాళ్ళు అంత ఎఫర్ట్ పెట్టి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిషెస్ తయారు చేసినప్పుడు మనం వీ షుడ్ అప్రిషియేట్ దట్. చూసారా, మా మమ్మీ హెల్ప్ చేస్తానా కూడా మా అమ్మమ్మ ఇన్సిస్ట్ చేసి నేను చేస్తాను, నువ్వు పక్కకి వెళ్ళు అని చెప్పేసి తన పని చూసుకొని చెప్పింది. సో చకినాలన్నీ ఒకదాని మీద ఒకటి తీసినప్పుడు అవన్నీ ఆయిల్లో వేసినప్పుడు స్టిక్ అయిపోతాయి అన్నమాట. సో వాటిని మనం ప్రాపర్గా సపరేట్ చేసినప్పుడు మాత్రమే మనకు ఇండివిజువల్గా ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ సపరేట్ అవుద్ది. సో మా అమ్మమ్మ చూడండి, తనకు ఒక కన్ను షీ కాంట్ సీ అనమాట. షీ కుడ్ ఓన్లీ సీ విత్ వన్ ఐ అండ్ స్టిల్ షీ ఈస్ డూయింగ్ all these things, putting all these efforts to make the delicious dishes that we want. సో మీ ఇంట్లో కానీ మీ అమ్మమ్మ నాన్నమ్మ ఉంటే వాళ్ళని డెఫినెట్గా అప్రిషియేట్ చేయండి. వాళ్ళు మన కోసం చేసి స్మాల్ థింగ్స్ లానే అనిపించవచ్చు, బట్ దోస్ ఆర్ హ్యూజ్ థింగ్స్. వాళ్ళ ఏజ్కి మన కోసం కష్టపడి ఇవన్నీ చేయాల్సిన పని లేదు. దే కుడ్ సిట్ aside and rest. But instead they want to make some delicious dishes for us. So దాన్ని రికగ్నైజ్ చేసినప్పుడు we should definitely appreciate them. చూడండి ఎంత చక్కగా తను చేస్తుందో ఆ ఏజ్లో కూడా. నన్ను అడిగితే నేను చేసేవాని కాదు, పబ్జీ ఆడుకుంటూ మూలన కూర్చుని ఉండేవాని. అండ్ ఇవన్నీ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంత ఈజీ కాదు ఆయిల్లో కుక్ చేయడం అనేది. అప్పుడప్పుడు ఆయిల్ స్పిల్ అవుతూ ఉంటుంది కూడా. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ ఇట్. చూసారా, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. ఇఫ్ యూ ఆర్ నాట్ కేర్ఫుల్ మన మీద పడే ఛాన్స్ కూడా ఉంటుంది. సో దాంతో ఆటలాడకూడదు. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఎక్స్పర్ట్స్ చేసే థింగ్స్ని ఎక్స్పర్ట్స్కే వదిలేయాలి. అందుకని మా అమ్మమ్మకు వదిలేసి మా మమ్మీ తన పని చూసుకుంటుంది. So learn from your elders. That's my advice for you.